ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు మీ మాటలో? చేతిలో చిల్లిగవ్వ లేకున్నా, చిరిగిన చొక్కాతో ఉన్న, చిరిగిన జాకెట్తో ఉన్న, ఆపదలో ఉన్న వారిని 7 అంతస్తుల కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకొని వారి గుండెకు చిల్లు పడితే గుండె ఆపరేషన్ చేయించుకొని తనతో పాటు తన సహచరుడికి కూడా చక్కని వైద్యం అందించి వారికి కావాల్సినటువంటి అన్ని సహాయాలను సమకూర్చి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పటిదాకా కార్పొరేట్ హాస్పిటల్ మెట్టు కూడా తెలియనటువంటి వారికి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితమైనటువంటి వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో చక్కని వైద్యాన్ని చవిచూసేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా పేద విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి పావలా వడ్డీ కానీ, రైతాంగానికి ఉచిత విద్యుత్తు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఆసుపత్రికి వెళ్ళాలంటే ఆటో కోసమో, కారు కోసమో, బస్సు కోసమో ఎదురు చూసేవారికి ఒక్క ఫోన్ కాల్తో 108ని పంపించి కుయ్యమంటూ వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినటువంటి అనేక మహోన్నతమైనటువంటి సదుపాయాలు కలుగజేసినటువంటి మహానాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల దేవుడు, స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాల్లో ఎప్పుడూ చిరస్మరణీయంగా ఉంటారు. ఈనాడు చాలామంది బాధపడుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కానీ, 108 సేవలు కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ సరిగ్గా అందని వారందరూ కూడా మరొక్కసారి వెనదిరిగి చూసుకొని రాజశేఖర రెడ్డి గారు ఉంటే బాగుండేదని చెప్పేసి బాధపడుతున్నారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చవి చూడాలంటే 29లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ద్వారానే రాజశేఖర రెడ్డి గారి స్మృతులు, పథకాలు అన్నీ కూడా తిరిగి పునర్జీవించబడేటువంటి గొప్ప అవకాశం మళ్ళీ 29లో వస్తుందని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు.